శ్రోతలందరికీ నమస్కారం అండి. కనకమ్మ కథ. పూర్వం ఒక ఊర్లో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. ఇద్దరూ కూడా ఒకరిని మించినవాడు ఇంకొకడు. తర్వాత కొన్నాళ్ళకి బ్రాహ్మణుడు భార్య గర్భవతి అయింది. ఆమెకు వేబిల్లిలో ఒక కోరిక పుట్టింది, వెలక్కాయలు తినాలని. అవి తెచ్చిపెట్టమని కొడుకుల్ని ఇద్దరిని బ్రతిమిలాడింది. ఆ ఊర్లో వెలగ తోటలు ఎక్కడా లేవు. ఎట్లాగైనా తెచ్చిపెడతామని ఇద్దరు కొడుకులు తల్లికి మాటిచ్చి బయలుదేరి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేసరికి దారికి అడ్డంగా ఒక అడవి వచ్చింది. అందులో చొరబడి ఇంకా కొంత దూరం ప్రయాణం సాగించారు. అలా వెళుతూ ఉండగా కొంత దూరంలో ఒక పెద్ద తోట వారికి కనిపించింది. వెంటనే ఇద్దరూ ఒక్క అడుగులో తోటలోకి చొరబడ్డారు. తోటంతా వెలగ చెట్లు మయంగానే ఉంది. తోట చుట్టూ చూశారు, ఎవ్వరూ కనిపించలేదు. సరే కదా అని ఇద్దరూ కావలసినన్ని కాయలు కోసుకొని ఊళ్ళో కట్టుకున్నారు. మన అమ్మ మనల్ని ఎంతో మెచ్చుకుంటుంది కదరా అని ఇద్దరూ సంతోషంతో పొంగిపోయారు. ఇంతలో ఉన్నట్టుండి ఒక రాక్షసుడు వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఆ తోట రాక్షసుడిదని వాళ్ళకేం తెలుసు పాపం. ఇద్దరూ ధైర్య సాహసాలు కాబట్టి ఆ రాక్షసుని చూసి అంతగా భయపడలేదు. రాక్షసుడు కళ్ళెరజేసి, ఓరి పిడుగుల్లారా, నా తోటలోనే కాయలు కోయడానికి చొరబడ్డారా? మీ పని చెప్తాను, నిజం చెప్పండి, ఇవన్నీ ఎవరి కోసం తీసుకెళ్తున్నారు అని గద్దించి అడిగాడు రాక్షసుడు. చెప్పకుంటే చంపుతాడేమోనన్న భయంతో మా అమ్మ కడుపుతో ఉంది, ఆమె కోరిక చెల్లించటానికి ఈ వెలక్కాయలు తీసుకువెళ్తున్నాం అని చెప్పారు. కడుపుతో ఉంది అనే మాట వినేసరికి రాక్షసుడికి చాలా సంతోషం కలిగింది. ఆ ఇద్దరినీ చెరో చేత గట్టిగా పట్టుకొని, మీ అమ్మకు పుట్టబోయే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను, లేకుంటే ఇప్పుడే ఇద్దరినీ గటుక్కుమని మింగేస్తాను, ఏమంటారు అని రాక్షసుడు భీకరంగా బెదిరించి అడిగాడు. ప్రాణం అరిచేతిలో పెట్టుకొని ఇద్దరూ సరే అలాగే ఇస్తాంలే అని చెప్పి తప్పించుకొని ఇంటికి వచ్చేశారు. కొడుకులను చూసి చూడటంతోటే తల్లికి ఎక్కడలేని ఆనందం కలిగింది. వాళ్ళు తెచ్చిన వెలక్కాయల్ని పచ్చడి చేసుకుని తనివి తీరా తిన్నది. కానీ తన కొడుకులిద్దరూ ఆ రోజంతా ఓ మూల కూర్చొని వెక్కి ఏడుస్తున్నారు. పాపం ఏడవడం చూసి వాళ్ళమ్మకు ఏమీ తోచక, ఏం నాయనా ఎందుకలా ఏడుస్తున్నారు అని అడిగింది. మేము వెలక్కాయలకు పోతే ఆ తోటలో మమ్మల్ని ఒక రాక్షసుడు పట్టుకొని, మీ అమ్మకు పుట్టబోయే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను, లేకుంటే మింగేస్తాను అని బెదిరించాడమ్మా. మేము అలాగే ఇస్తామని చెప్పి తప్పించుకొని వచ్చేశాము, మాకేం చేయడానికి తోచలేదు అని బోరుమన ఏడ్చారు. ఓసి ఇంతే కదా, మీరెందుకు దిగులు పడడం, ఆ సంగతి నేను చూసుకుంటాలే అని ఆమె వాళ్ళని వాదార్చింది. కొన్నాళ్ళు గడిచాయి. ఆమె ఒక ఆడపిల్లను కన్నది. ప్రతిమ లాంటి ఆ బిడ్డకు ముద్దుగా కనకమ్మ అని పేరు పెట్టారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఈ సంగతి ఎలాగో ఆ రాక్షసుడి చెవిని పడింది. దానికే ఇంకేముంది, అమాంతంగా కనకమ్మను తినాలని బుద్ధి పుట్టింది. ఒకనాడు రాత్రి ఆ రాక్షసుడు బ్రాహ్మడి ఇంటిలోకి చొరబడ్డాడు. బ్రాహ్మడు భార్య తన బిడ్డకు పాలిస్తూ ఉంది. ఆ సమయంలో వాడు ఆమె దగ్గరికి వెళ్ళి, బిడ్డనిస్తావా, మిమ్మల్ని తినేయమంటావా, మీ అందరినీ చంపి తినేస్తాను అని బెదిరించాడు. బ్రాహ్మడు భార్య తెలివిగా, ఇంకా సంవత్సరమైనా దాటలేదు కదా, ఇంకా కాస్త పెరగనియ్యు, నీకే ఇస్తాను అని సమాధానం చెప్పింది. రాక్షసుడు ఆమె మాటకు ఏమీ అడ్డ చెప్పకుండా, సరే, పండు బాగా మాగితేనే కదా తియ్యగా ఉంటుంది, మాగిన తర్వాతనే వస్తాను, అప్పుడైనా ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ చంపుతాను అని చెప్పి తన దారిని తను వెళ్ళిపోయాడు. కనకమ్మకు 7 సంవత్సరాలు దాటినాయి. ఒకరోజు బ్రాహ్మడి భార్య కనకమ్మతో, ఏం చేయమంటావో తల్లి, ఇక నీ ప్రాణమంతా ఆ రాక్షసుడి చేతిలోనే ఉంది, వాడి చేతిలోంచి నీ సామర్థ్యం కొద్దీ తప్పించుకోవాలి అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. కనకమ్మ వీళ్ళందరికన్నా చాలా తెలివిగలది కనుక, నీకెందుకమ్మా ఆ గొడవ, రాక్షసుడు నన్నేం చేయలేడు, వాడి సంగతి నేను చూస్తాను కదా అని తల్లికి ధైర్యం చెప్పింది. ఆ మరుసటి రోజే రాక్షసుడు కనకమ్మ ఇంటికి వచ్చాడు. ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా కనకమ్మను రాక్షసుడి వెంట ఏడుపు దిగమింగుకుంటూ సాగినంపారు. రాక్షసుడు కనకమ్మను భుజం మీద ఎక్కించుకొని తన తోట వాళ్ళని పట్టాడు. రాక్షసుడికి ఒక పెద్ద భవనం ఉంది.
ఆ భవనం నిండా వింత వింత వస్తువులు ఉన్నాయి. కనకమ్మను ఆ భవనంలో దింపి రాక్షసుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. కనకమ్మ భవనం చుట్టూ తిరిగి చూసింది. ఎన్నడూ చూడని వింత వస్తువులన్నీ కనిపించాయి. ఆమెకు సంతోషాన్ని చేకూర్చాయి. తల్లిదండ్రుల మాట కూడా మర్చిపోయింది. ఒకనాడు కనకమ్మ భవనం చుట్టూ తిరిగి వస్తూ ఉండగా అక్కడ ఒక చక్కని గంధపు స్తంభం కనిపించింది. ఆ స్తంభం చాలా పెద్దది. అందులో ఒక పక్క చిన్న శీల ఉంది. కనకమ్మ ఆ శీలను చేతితో అదిమింది. వెంటనే స్తంభంలో నుండి ఒక తలుపు తెరుచుకుంది. కనకమ్మ తెల్లబోయింది. అయినా ఇది ఒకందుకు మంచిదే అని తీర్మానించుకొని స్తంభంలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. ఈ స్తంభం సంగతి ఎన్నాళ్ళ నుంచి ఆ ఇంట్లో ఉంటున్న రాక్షసుడికి తెలియదు. రోజు వాడు వేటకు వెళ్ళి తిరిగి వచ్చేలోపుగా కనకమ్మ స్తంభంలో నుంచి బయటకు వచ్చి ఉద్యానవనంలోకి వెళ్తుంది. ఉద్యానవనమంతా ఒక్కసారి తిరిగొచ్చి మరలా స్తంభంలోకి పోయి తలుపు మూసుకునేది. రాక్షసుడు ప్రతిరోజు కనకమ్మ కోసం భవనమంతా వెతికేవాడు. కనకమ్మ కనకమ్మ అని పెద్ద పెద్ద కేకలు పెట్టి పిలిచేవాడు. స్తంభంలో ఉండే కనకమ్మ ఇక్కడే ఉంటున్నాను అని సమాధానం చెప్పేది. రాక్షసుడికి స్తంభం కూడా మాట్లాడుతుందా అని అనుమానం వేసింది. ఈ స్తంభాన్ని ఇక్కడుంచడమే తప్పని 2 చేతులతో బలం కొద్దీ స్తంభాన్ని పీకి భుజం మీద పెట్టుకొని పక్క ఊరిలోని ఒక ఉద్యానవనంలో పడేశాడు. ఆ ఉద్యానవనం ఆ ఊరి రాజకుమారుడు మాత్రం ఆడుకోవడానికి రాజుగారు నిర్మించి ఉంచారు. ఆ సాయంత్రం స్తంభంలో నుండి కనకమ్మ బయటికి వచ్చింది. ఆమెకు అదొక వింతగానే తోచింది. రాక్షసుడి పీడ తొలగినందుకు కదా అని సంతోషించింది. రోజు ఆ ఉద్యానవనం చుట్టూ తిరుగుతూ మంచి మంచి పువ్వులు ఏరుకొని హాయిగా కాలం గడుపుతూ ఉంది. ఒకనాడు రాజకుమారుడు ఉద్యానవనంలో ఆడుకోవడానికి వచ్చాడు. తోటలో పువ్వులు లేకపోవడం చూసి కోపంతో ఎవరో కొత్తగా పువ్వులు దొంగిలించడం ప్రారంభించారు. వాళ్ళు ఎవరైనా సరే చేతికి చిక్కారంటే వాళ్ళ పని పట్టేస్తాను చూడు అనుకుంటూ ఆ వనమంతా గాలించి చూశాడు. ఒక మూల ఎవరో చక్కటి అమ్మాయి మల్లెపూలు గిల్లుతూ ఉండటం చూసి చప్పున వెళ్ళి ఆ అమ్మాయిని దొరికావా దొంగ అంటూ గట్టిగా 2 చేతులతో పట్టుకున్నాడు. కనకమ్మ మొదట ఉక్కిరిబిక్కిరైపోయింది. రాక్షసుడేమోనని భయమేసింది. కానీ అందమైన రాజకుమారుని చూసి సిగ్గుతో అలాగే నిలబడిపోయింది. రాజకుమారుడు కనకమ్మను చూడటంతోనే ఎలాగైనా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తీర్మానించుకున్నాడు. ఇద్దరు ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. పెళ్లి చేసుకుందామంటే చేసుకుందామని అనుకున్నారు. రాజకుమారుడు కనకమ్మను రాజభవనంలోకి తీసుకెళ్ళాడు. పెళ్లికి కావలసిన సన్నాహాలన్నీ చేయమని మంత్రులకు ఆజ్ఞాపించాడు. కనకమ్మ రాజభవనంలో ఉండే సంగతి ఎలాగో రాక్షసుడికి తెలిసిపోయింది. ఇక కనకమ్మను తినకుండా విడిచిపెట్టకూడదని నిశ్చయించుకొని గాజుల శెట్టి వేషంలో రాజవీధిని గాజులు అమ్ముతూ వస్తున్నాడు. పెళ్లి కూతురు కాబోయే కనకమ్మకు చేతి నిండా గాజులు తొడుక్కోవాలని కోరిక కలిగింది. వెంటనే గాజుల శెట్టికి కబురు పంపింది. శెట్టి వేషంలో ఉన్న రాక్షసుడు మంచి సమయం చిక్కిందనుకున్నాడు. కనకమ్మ గాజులు తొడుక్కుంటూ ఉండగా మెల్లగా రాక్షసుడు ఆమె చెవిలో, నిన్ను ఈ రాత్రికే నా ఇంటికి తీసుకువెళ్ళబోతున్నాను. నేనెవరనుకున్నావు? రాక్షసుణ్ణి. ఈ రాత్రికే నిన్ను పొట్టన పెట్టుకుంటాను చూడు అని చెప్పి ఒక్క పరుగులో వెళ్ళిపోయాడు. ఈ సంగతి కనకమ్మ రాజకుమారుడితో చెప్పి ఎట్లాగైనా తప్పించమని వేడుకుంది. రాజకుమారుడికి ఒక ఉపాయం తోచింది. అచ్చంగా కనకమ్మ లాంటి ప్రతిమను చక్కెర పాకంతో తయారు చేయించి ఆమె పడుకునే మంచం మీద పెట్టి ఒక గుడ్డతో కప్పేశాడు. కనకమ్మ మాత్రం ఆ రాత్రికి మరో గదిలో పడుకోబెట్టారు. రాక్షసుడు ఎవ్వరికీ తెలియకుండా గదిలోకి చొరబడ్డాడు. అక్కడ మంచం మీద ఉన్న చక్కెరపాకం ప్రతిమను 2 చేతులతో ఎత్తుకొని చెరాచెరా వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి చక్కెరపాకం అంతా మెత్తగా కావడం మొదలుపెట్టింది. రాక్షసుడికి ఏమీ అర్థం కాక కొంచెమైనా కొరుకు తినాలని బుద్ధి పుట్టి కొంచెంగా తలపక్క కొరికి కారు తియ్యగా ఉంది. అరేరే కనకమ్మ, ఎంత తీగా ఉన్నావు, భలే రుచి, నువ్వంటేనే నాకిష్టం, నిన్ను చక్కగా తింటాను, భలే తీపి కనకమ్మా అంటూ వెర్రి రాక్షసుడు చేతిలోని పాకమంతా దిగమింగాడు. తెల్లవారగానే రాకుమారుడికి పంచదార పాకం ప్రతిమను చూడటానికి గదిలోకి వెళ్ళాడు.
ఏముంది, పంచదార ప్రతిమ మాయమైపోవడం చూసి కనకమ్మ దగ్గరికి వెళ్ళి ఈ సంగతంతా చెప్పాడు. కనకమ్మ కూడా ఆశ్చర్యపోయింది. ఇక రాక్షసుడి భయం కూడా తొలగిపోయింది. కనకమ్మకు తన స్థితిని తల్లిదండ్రులకి అన్నదమ్ములకి తెలియజేయాలని కోరిక కలిగింది. పరిచారకుల్ని పంపి తన దగ్గరికి అందరినీ రప్పించుకుంది. ఒక శుభముహూర్తాన కనకమ్మ రాజకుమారుణ్ణి పెళ్లి చేసుకుంది. కనకమ్మ గొప్పతనానికి ఆమె బీద తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎంతో సంతోషించారు. అంతటితో కనకమ్మ కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.